వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. 1980 నుంచి నాతో పాటు మారుతున్నటువంటి నక్సలైట్ కలర్స్ను చూసిన వాళ్ళం ఇక్కడ దాదాపు ఒక 100 మంది నాకు కనపడుతున్నారు. 80s నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఈ హాల్లో 300 మందిలో ఒక 100 మంది 1980s నుంచి ఈ మారుతున్న రంగులను చూసిన వాళ్ళను నేను చూస్తున్నాను. మిగతా వాళ్ళలో చాలామంది విని ఉంటారు, చాలా కొద్ది మందికి ఇది కొంత న్యూ సబ్జెక్ట్ కూడా అయి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలలో 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ముజిబుర్ రెహమాన్ కీలక పాత్ర వహించుండే మన దేశంతో కలిసి. ఆయన ఒక విగ్రహాన్ని కూడా కూలగొట్టిండు. ఇంద్రబాబు, మీ దేశం యొక్క జన్మకు కారణమైన ఆయన విగ్రహాన్ని మీరే కూలగొడుతున్నారు యంగ్ జనరేషను. ఇంద్రబాబు పరిస్థితి అంటే అసలు వాళ్ళకి 1971 హిస్టరీ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ తెలియదు. అసలు ముజిబుర్ రెహమాన్ ఎవరు, పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ మధ్యన పోరాటం ఎట్లా జరిగింది, భారత్ ఎట్లా సపోర్ట్ చేసింది దానికి, అప్పుడున్నటువంటి త్యాగాలు ఏంది, ఆ టైంలో ముజిబుర్ రెహమాన్ యొక్క పాత్ర ఏంది, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ తెలియదు. అప్పుడున్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ విగ్రహాలను కూడా కూలగొట్టి పడేసిండు. అప్పుడు అనాలిసిస్లో ఏం చెప్పారంటే, వెనుకటి చరిత్రను తెలియని ప్రస్తుత యంగర్ జనరేషన్ వలన ఇటువంటి దుష్పరిణామాలు వస్తాయని చెప్పి అక్కడ బంగ్లాదేశ్ పరిణామాలలో వచ్చినటువంటి విశ్లేషణ. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం కూడా దీంట్లో 1/3 ప్రత్యక్షంగా ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళం ఉన్న 2/3 కొద్దిగా తెలిసి ఇంకొక 1/3 చాలా ఇది ఒక కొత్త సబ్జెక్ట్ కిందనే ఉంటుంది. ఓహో ఇట్లా కూడా జరిగినాయా అనేది కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాంపస్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా. ద లెన్స్ అండ్ ద గెరిల్లాస్ అని ఇన్సర్జెన్సీ ఇన్ ద నార్త్ ఈస్ట్ అని ఇది ఒక పుస్తకము. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రకాల వేర్పాటువాద ఉద్యమాలు, గెరిల్లా ఉద్యమాలకు సంబంధించినటువంటి రాజీవ్ భట్టాచార్య అని ఆయన దగ్గర నుంచి తీసినటువంటి ఫొటోస్ మొత్తం కలిపి మిలిటెంట్ మూమెంట్స్ను అర్థం చేసుకోవడం కోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పుస్తకంలో చాలా కీలకమైనటువంటి అంశాలు, ఫొటోస్ ఉన్నాయి. దీంట్లో ఒక ఫోటో 1967లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది నక్సలైట్ సంబంధించిన కొంతమంది బర్మాలో, మయన్మార్లో ఆయుధ పోరాటాలు, చైనా ఇన్స్పిరేషన్తో, చైనా నేతృత్వంలో ఆయుధ శిక్షణ తీసుకున్నటువంటి ఒక ఫోటో ఈ పుస్తకంలో ఒక ఫోటో ఉంది. 1967 ఫోటో. ఆ ఫోటోలోనే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే. మీ అందరికీ తెలుసు 67లో మొదటిసారి శ్రీకాకుళం రైతాంగ పోరాటాల పేరు మీద నక్సలైట్ ఉద్యమాలు మన ప్రాంతంలో మొదటిగా పరిచయం అయినాయి. అరౌండ్ 58 ఇయర్స్ బ్యాక్. 70స్లో జార్జి రెడ్డి నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ సంబంధించిన దాంట్లో నక్సల్స్ అందరూ కూడా యూత్ కాంగ్రెస్ పేరులో ఉండి ఆ రోజు ఏబీవీపీకి, సంఘ స్వయం సేవకులకు జార్జి రెడ్డి నేతృత్వంలో కొంతమంది జరిగినటువంటి పోరాటాలు ఇవన్నీ 70స్లో మనం చూసినాం. ఆ టైంలోనే మన అనేక మంది కార్యకర్తల్ని యూత్ కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి జార్జి రెడ్డి బృందం ఆ రోజు మనల్ని చిత్తం కొట్టడం, ముఖ్యంగా విద్యాసాగరరావు గారు గవర్నర్ ఆయనతో సహా చాలామందిని కొట్టడం, ఆ తర్వాత జార్జి రెడ్డి మర్డర్ కావడం, ఆ తర్వాత 1980s తర్వాత నుంచి ఇప్పటి వరకు సుమారు 50 మంది ప్రముఖ కార్యకర్తల్ని నక్సలైట్ల చేతుల్లో మనం కోల్పోయినాం. అవన్నీ ఏబీపీ ఆఫీస్ పోతే ఆ ఫోటోలని చాలామంది మనం చూసుంటాం. ఈ 80s నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి 45 ఇయర్స్ యొక్క మూమెంట్ను, మారుతున్నటువంటి రంగులను ఇక్కడ వాళ్ళలో చాలామంది దగ్గర నుంచి చూసినాం. ఈ రంగులు అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లా మారుతూ వచ్చినాయి, ఇప్పటి నుంచి రాబోయే 10 ఏళ్ళు ఎలా మారవచ్చు, ఈ మారుతున్నటువంటి రంగులను మనం సరిగ్గా ఎట్లా అర్థం చేసుకోవాలా, మనలాంటి జాతీయవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులం ఈ మారుతున్న రంగులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలా, దీని నుంచి ఎట్లా సమీక్షించుకోవాలా, ఎట్లా విశ్లేషించుకోవాలా, భవిష్యత్తులో రాబోయే ఛాలెంజెస్ను లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం విషయంలో మన యొక్క పాత్ర ఏంది,
ఇవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి సెషన్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం స్పష్టంగా ఇటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు 1947లో మనం ప్రభుత్వం వచ్చినప్పుడు డెమోక్రసీని ఒక ప్రాసెస్ కింద తీసుకున్నాం. మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం. ఈ రాజ్యాంగం ప్రకారం, ఈ న్యాయ వ్యవస్థ ప్రకారం, ఈ పోలీస్ వ్యవస్థ ప్రకారం ఈ 140 కోట్ల మంది ప్రజల్ని మనం పరిపాలించుకుంటామని చెప్పి మనం ఒక కమిట్మెంట్ ఉన్నాం. రాజరికాలు పోయినాయి, రకరకాల వ్యవస్థలు పోయినాయి. డెమోక్రసీని ఒక ప్రాసెస్ కింద తీసుకున్నాం. ఈరోజు మన భారతదేశ రాజ్యాంగం ప్రకారమే మన పరిపాలన జరుగుతుంది. దానికంటే భిన్నంగా జరిగితే ఆటోమేటిక్గా దాని నుంచి రక్షణ పొందడం కోసం తగిన వ్యవస్థలు ఉన్నాయి. దాంట్లో అది పోలీస్ వ్యవస్థ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది, న్యాయ వ్యవస్థలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. దానికి అనుగుణంగా మళ్ళీ మనం సోషల్ జస్టిస్, న్యాయం కానీ లేకుంటే సమాన అవకాశాలు కానీ వీటి కోసం మనం ప్రయత్నం చేసుకుంటాం. మన ఇష్టం ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటాం. మన ఇష్టమున్న ప్రభుత్వాలను మనం ఏర్పరుస్తాం. నచ్చకుంటే ప్రభుత్వాలను తీసిపడేస్తాం. ఇది ఈ డెమోక్రసీ ప్రాసెస్ను మనం తీసుకున్నాం. అయితే నక్సలిజం స్పష్టంగా ఏం చెప్తుంది? ఇదంతా బూదుబట్టిన వ్యవస్థ, ఇదంతా కుళ్ళిపోయిన వ్యవస్థ, ఈ వ్యవస్థ ఈ భారతదేశానికి సరిపోదు, ఈ వ్యవస్థను కుక్కటి వేళ్లతో పీకేయాలా, పీకేసి ఏం చేయాలా? ఈ డెమోక్రసీ సిస్టమ్స్ ఇవన్నీ బోగసు, ఇవన్నీ తీసిపడేయాలా, తీసేసి ఏం చేయాలా? ఇది పోతుందా? ఎందుకంటే భారతదేశ రాజ్యాంగ ప్రకారం భారతదేశం నడుస్తుంది. అంత బొమ్మంటే నువ్వు చెప్పినంత మాత్రం ఇది పోతుందా? పోదు. అది పోదు. కాబట్టి నేను ఆయుధ పోరాటం ద్వారా, ఆయుధ తిరుగుబాటు ద్వారా ఈ వ్యవస్థను మొత్తం కుప్పగూలు చేసి నేను నా వ్యవస్థను తీసుకొస్తా. నా వ్యవస్థ మీ వ్యవస్థ కంటే గుడ్ గవర్నెన్స్ ఇస్తుంది. ఇంతకుముందు శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా మీ వ్యవస్థ మేము తెచ్చిన మీ కంటే కూడా మేము తెచ్చే రాబోయే ఆయుధ పోరాట వ్యవస్థ ద్వారా ఏదైతే అధికారం మేము వస్తామో మేము మీకంటే మంచి వ్యవస్థను తీసుకొస్తాం. ఇది నక్సలిజం చెప్తున్నది. 1967 నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఫిలాసఫీ మీద ఉన్నారు. వాళ్ళు మారతలేరు. నేపాల్ మావోయిస్టులు మారేళ్ళు, వాళ్ళు కూడా ఆయుధ పోరాటం చేసేళ్ళు. ఒక సమయం వచ్చిన తర్వాత ఇది సరైనది కాదని పొలిటికల్ ప్రాసెస్కు, డెమోక్రటిక్ ప్రాసెస్కి వచ్చిండు. దాన్ని ఒక డెమోక్రటిక్ పార్టీగా మార్చుకున్నారు. రీజనల్ పార్టీస్తో కలిసిండు, లోకల్ పార్టీతో కలిసిండు, నేషనల్ పార్టీతో కలిసిండు. వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిండు. నేపాల్లో ప్రచండ మొదలుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ముఖ్యమంత్రులైన్లు, ప్రధానమంత్రులైన్లు. మిజోరాంలో లాల్ డెంగా అని ఉండే, ఆయన కూడా ఆయుధ పోరాటం చేసిండు, మిజో నేషనల్ ఫ్రంట్ అని. మేము భారతదేశం నుంచి విడిపోతాం, మాకు మిజో సపరేట్ దేశం కావాలని పోరాటం చేసాడు, ఆయుధ పోరాటం చేశాడు. ఈ నక్సలైట్ల కంటే చాలా సాఫిస్టికేటెడ్ వెపన్స్ వాళ్ళకు ఉండే. ఇందిరాగాంధీ టైంలో ఒకసారి ఆమె అక్కడికి పోతే బంధకాలు చేసి ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఇందిరాగాంధీకి తిక్కలేసి ఆర్మీలో, బ్యూరోక్రసీలో, ఐఏఎస్లో, ఐపీఎస్లో ఉన్న మిజో ఆఫీసర్స్ అందరిని పిలిచి ఆమె, అయితే వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్ రావాలా, లేదంటే కుక్క సాగు సావాలా, లేదంటే సరెండర్ కావాల్సిందే, ఏదో ఒకటి తేలాల్సిందని చెప్పిన తర్వాత హౌస్ టు హౌస్ కార్నర్ సెర్చ్ చేసిన తర్వాత చేసి తిరుగుబాటు చేసి ఎవరైతే సరెండర్ కాలేదో కాల్చిపడదొబ్బేళ్ళు. సరెండర్ వచ్చిన వాళ్ళందరితో కలిపి మళ్ళీ అప్పుడు లాల్ డెంగా కిందికి దిగొచ్చి ఒక రీజనల్ పార్టీ పెడతా, నేను ఆయుధాలు మేము వదిలేస్తాము, డెమోక్రటిక్ పార్టీకి వస్తామని తప్ప అప్పుడు ఇందిరాగాంధీ వదిలేసిన తర్వాత ఫస్ట్ డెమోక్రటిక్ పార్టీ, ఫస్ట్ గవర్నమెంట్ లాల్ డెంగానే ముఖ్యమంత్రి డెమోక్రటిక్ పరిస్థితిలో మిజో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడ్డది. అట్లా కొన్ని ప్రయోగాలు మన దగ్గర, ఆయుధ పోరాటానికి సంబంధించిన ప్రయోగాలు మన దగ్గర జరిగినాయి. అయితే ఈ మన సోకాల్డ్ సిపిఐ, పీపుల్స్ వారు లేకుంటే మావోయిస్టు ఏదైతే అంటున్నారో వీళ్ళు మాత్రం మార్చలేరు. ఆ రోజు నుంచి 21st సెంచరీ ఈరోజు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఈ ప్రభుత్వాన్ని ఆయుధ పోరాటం ద్వారా కూలగొడతాం, మేము ఆయుధాలు తయారు చేసుకుంటాం, మేము ఆర్మీని తయారు చేసుకుంటాం, మేము మిలిటరీని ఖతం చేస్తాం, మేము ముఖ్యమంత్రిని ఖతం చేస్తాం, మేము బీజేపీని ఖతం చేస్తాం, సిపిఐని ఖతం చేస్తాం, అన్ని రీజనల్ పార్టీ ఖతం చేస్తాం, మేము ఆయుధ పోరాటం ద్వారా భారతదేశాన్ని మా గుప్పిట్లోకి తెచ్చుకుంటామని చెప్పి 1967 నుంచి ఇప్పటికి వాళ్ళు మారతలేరు. ఇప్పటికి అదే మాట అంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ మార్పు అనేది ప్రపంచంలో చాలా ఆయుధ ఉద్యమాల విషయంలో సాధ్యమైంది, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ పీపుల్స్ వార్ గ్రూప్ మాత్రం మారతలేరు. ఇప్పటికీ అదే కమిట్మెంట్తో ఉన్నారు. వాళ్ళు సేమ్ కమిట్మెంట్ ఉంది. ఎన్నికల వ్యవస్థలోకి వాళ్ళు రావట్లే.
అయితే ఒక ఆశ్చర్యకరం ఏంటంటే సోకాల్డ్ కోదండరామ్ గారు, సోకాల్డ్ హరగోపాల్ గారు, సోకాల్డ్ మురళీ గారు, చాలామంది లేటెస్ట్ కొద్దిగా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న బ్యాచ్ ఉన్నారు. వీళ్ళన్నా కనీసం మాట్లాడి, అరే బాబు ఈ 21st సెంచరీలో ఈ ఆయుధ పోరాటం అయ్యేది లేదు, పీకేది లేదు, మీరు రండి, పొలిటికల్ సిస్టంలోకి రండి, డెమోక్రసీ ప్రాసెస్ రండి, ఆయుధ ఉద్యమాలను వదిలేసి ప్రజా ఉద్యమాలు చేయండి అనే విషయాన్ని వీళ్ళు కూడా కన్విన్స్ చేయలేకపోతున్నారు. అయినా అప్పుడప్పుడు మాత్రం వెళ్ళి మళ్ళీ ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లతో కలిసి మళ్ళీ అదే ఐడియాలజీని పెంచి పోషిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైన స్థితి ఇది. ఇక్కడటువంటి ఈ సభాముఖంగా ఈ సోకాల్డ్ హరగోపాల్ గారు, మురళీ గారు, ఆ తర్వాత ఈ కోదండరామ్ గారు, వీళ్ళందరినీ నేను కోరుతున్నా, ఈ ఆయుధ ఉద్యమం అనేది ఇది కరెక్టా? ఇప్పటికి కూడా నిజంగా ఇండియన్ మిలిటరీని లేకుంటే అన్ని వ్యవస్థలను కూల్చేసి మీరు నిజంగా విప్లవం తీసుకొచ్చి ఇక్కడ మీ ప్రభుత్వాన్ని భారతదేశం ఏర్పడతా మీకు సాధ్యమవుతుందా? నక్సలైట్లకు సాధ్యమవుతుందా? ఈ హింస ఇప్పటికంటే అవసరమా? ఇంత కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి హింస అవసరమా అనేది పెద్దది ఆలోచించి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. హింస తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది కూడా పొలిటికల్ మూమెంటే. మిగతా పార్టీలతో మూమెంటే. మనమేమో ఓటు ద్వారా అధికారంలోకి వస్తున్నాం, వాళ్ళేమో ఆయుధం ద్వారా అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. నేను 1983లో ఏబీవీపీకి వరంగల్ నగర కార్యదర్శి ఉన్నా. ఆ రోజు నక్సలైట్లు ఒక ప్రకటన చేసిండ్రు. వరంగల్, కరీంనగర్ సంబంధించినటువంటి చాలా గ్రామాలలో విప్లవం వచ్చేసింది, ఇవన్నీ విముక్తి ప్రాంతాలు అయిపోయినాయి, ఇక్కడ ఏ ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఈ గ్రామాల్లో నడవట్లేదు. వరంగల్ను, కరీంనగర్ను, హుజురాబాద్ను, అట్లా కొన్ని పట్టణాలను, పర్కాలను ఇవన్నీ మేము చుట్టుముట్టినాం. ఇక పట్టణాలు కూడా త్వరలో మా వశం కాబోతున్నాయి, మొత్తం విప్లవం వచ్చేస్తుంది, ఇక మాదే రాజ్యం ఇది అని చెప్పి ఎప్పుడు వీళ్ళు అన్నది 1980sలో మేమంతా గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నప్పుడు వాళ్ళు ప్రకటన చేసిండ్రు. నేను ఆశ్చర్యపోయినా, వీడు ఇంత తొందరగా విప్లవం వచ్చేసింది అంటుండు, ఎర్ర జెండా వచ్చేసింది, ప్రభుత్వం వచ్చేసింది అంటుండు, మిగతా వ్యవస్థలు ఏం పనిచేయలేదంటుండు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ పార్టీలు ఆ పార్టీలు అన్ని ఎగిరిపోయి అంటుండు, మాదే రాజ్యం అంటుండు అని చెప్పి. నేను ఇదే నక్సలిజాన్ని 1980sలో వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి నక్సలిజానికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజా పోరాటాలు మనం ఏబీపీ నేతృత్వంలో మనం ప్రారంభం చేసినాం. అంటే ఇక్కడ కేవలం ప్రభుత్వం ద్వారా, ఎన్కౌంటర్ల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అని చెప్పి మనకి ఉండే చాలా స్పష్టంగా ప్రజల్లో ఈ ఫిలాసఫీ సరైనది కాదు, ఈ ఐడియాలజీ సరైనది కాదు, ఈ హింస, ఈ ఆయుధ పోరాటం సరైనది కాదు, ఈ ఆత్మహత్య ద్వారా విచ్చలమైనటువంటి విధ్వంసం మీద అవుతుంది సరి కాదు, ఈ కిడ్నాప్లు సరైనవి కావు, ఎర్రజెండాలు బాటి వ్యవసాయాలు బంద్ చేసుడు ఇది సరైనది కాదు అని చెప్పి స్పష్టంగా కామన్ మ్యాన్లో ఈ అవేర్నెస్ వస్తే తప్ప కేవలం పోలీసులతో, ప్రభుత్వ వ్యవస్థతో సాధ్యం కాదనే విశ్వాసంతో ఆ రోజు ఏబీపీ తరఫున మనం పెద్ద ఎత్తున పాటల ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ, రకరకాల కార్యక్రమాల కానీ మనం అవేర్నెస్ క్రియేట్ చేసినాం. ఒక హింసాత్మక తీవ్రవాద ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మించినాం. ప్రభుత్వ ఉద్యమం కాదు, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించినాం. 1980sలోనే దాదాపు 20,000 మంది కళాశాల విద్యార్థులతో మనము హైదరాబాద్లో తీవ్రవాద వ్యతిరేక ర్యాలీ నిర్వహించినాం. అటువంటి వాళ్ళల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, ఓబీసీ, ఉన్న గ్రామస్తులు, పట్టణాల వాళ్ళు అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. హింసాత్మక అనేది సరి, దీనికి వ్యతిరేకంగా మనం మనం ఇటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే అన్నటువంటి ఒక వాతావరణాన్ని మనం ఏదైతే సృష్టించినామో ఇది మనం సక్సెస్ క్రియేట్ చేసింది. నేను ఒకరోజు వరంగల్ ఏబీపీ కార్యాలయం ఉన్నప్పుడు ఒక 5-6 గ్రామాలకు వెళ్ళి 40-50 మంది గ్రామీణులు వచ్చారు. చిన్న రూము రెంట్లు ఎవరు ఇవ్వకపోయారు. ఏబీపీ చిన్న రూమ్ ఉండే, ఆ రూమ్లో ఏబీపీ కార్యాలయం ఉండేది. మా ఊళ్ళో ఏబీపీ సంఘం పెట్టాలని వాళ్ళు వచ్చి అడిగింది.
పక్కా గ్రామ రైతులు మొత్తం డ్యూటీల మీద వచ్చిన వాళ్ళు మా ఊళ్ళో ఏవీపీ సంఘం పెట్టాలని అడిగాను. నేను ఆశ్చర్యపోయిన, బాబు మాది స్టూడెంట్ ఆర్గనైజేషను, గ్రామాల్లో వచ్చి మేము ఏవీపీ సంఘాలు పెట్టలేమన్నాం. సార్, నక్సలైట్లే పెద్ద గుండాలు, వాళ్ళు పెద్ద హింసాత్మకవాదులు, వాళ్ళు మా గ్రామాలలో ఏబీవీపీ గుండాయుధం నశించాలని స్లోగన్లు రాస్తున్నారు. నక్సలైట్ల ఇంత పెద్ద గుండాలైతే నక్సలైట్లు ఏబీపీ గుండాయుధం నశించాలని స్లోగన్ రాస్తుంటే మీరు నిజంగా నక్సలైట్లను తట్టుకునే వాళ్ళు మీరే. నువ్వు ఏమన్నా చేసి మీరు వచ్చి మా గ్రామంలో ఏబీపీ శాఖ పెట్టాలంటారు. మాకు ఇది ఎట్లా కనిపించేయాలో అర్థం కాకపోయేది. సరే అని చెప్పి అప్పుడు ఏకైక పని మనం చేసేది ఒకటి, జాజు తీసుకొని బ్రష్లతో గూఢరాతలు రాసుడు, హ్యాండ్ రైటింగ్ పేపర్ల మీద మనం స్లోగన్స్ రాసి గోడల మీద అతికించుడు. ఇది నక్సలైట్లకైనా మనకైనా ఇది ఒక క్రియాశీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రచార కార్యక్రమం. వాళ్ళకు కొన్ని పేపర్లు బ్రష్లు జాజిచ్చి మీకు ఏబీపీ సంఘం పెట్టుకోవడానికి మేము అనుమతి ఇచ్చినామని చెప్పి వాళ్ళ చేతిలో ఒక 10-15 స్లోగన్లు పెట్టి, ఈ స్లోగన్లు గోడల మీద రాయండి, ఈ స్లోగన్లు పేపర్ల మీద రాసి అతికించేయండి, మీ ఊళ్ళో ఏబీపీ సంఘం పెట్టినట్టే లెక్క అని చెప్పి వాళ్ళు అదే పని చేసేటోళ్ళు. అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రజలు నక్సలిజం వైపు ఉన్నారా? ప్రజలు నక్సలిజానికి వ్యతిరేకంగా ఉన్నారా? ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఆ రోజు మనం చూసింది. చిత్తూరు జిల్లా తంబలపల్లి అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ కూడా నక్సలిజం బాగుంది. అక్కడ కూడా రెగ్యులర్గా తంబలపల్లి నరసింహారెడ్డి అని చెప్పి వాళ్ళు వీళ్ళంతా చాలా బ్యాచ్ అక్కడ పోయి డిస్కస్ చేసేవాళ్ళం. తంబలపల్లి చుట్టుపక్కల ఒక 300-400 గ్రామస్తులంతా ఒక దగ్గర తంబలపల్లికి వచ్చి రైతు కూలీ సమన్వయ సంఘం అని చెప్పి ఒక వేదికను వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. రైతు కూలీ సంఘం ఒక వేదికను స్టార్ట్ చేసుకొని ప్రతి ఊళ్ళో పెద్ద గంట కట్టి, ఆ గంటను ఎవరు అందుబాటులో ఉంటే, నక్సలైట్లు ఎవరైనా గ్రామంకి వస్తే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చి ఆ గంట కొడితే ఆ గ్రామస్తులందరూ వెంటనే ఒక దగ్గర రావాలి. మీ చేతిలో కర్ర ఉంటే, ఏదో గుడ్డలు ఉంటే, గొడవలు ఉంటే, ఏది ఉంటే అది పట్టుకొని రావాలా మీరు అని చెప్పి దాని నక్సలైట్ వ్యతిరేకంగా తరిమేయాలి. మన ఊరికి నక్సలైట్ అంటే వాడు ఎవరు రావద్దు. ఇది వాళ్ళ యొక్క కమిట్మెంట్. దీన్ని ప్రజా ఉద్యమం అంటామా మనం? నక్సలైట్లు ఈ యొక్క హింసకు వ్యతిరేకంగా జరిగినటువంటి విషయాలను వాళ్ళు ఇది అర్థం చేసుకోలే. విద్యానగర్లో ఏబీవీపీ కార్యాలయం ఉండేది. అప్పుడప్పుడు విశాలాంధ్ర సంబంధించిన వాళ్ళు నేను 98కు ఏబీవీపీ హెడ్ క్వార్టర్గా హైదరాబాద్లో ఉన్నా. అప్పుడప్పుడు విశాలాంధ్ర సంబంధించిన ఒక వ్యాన్ వచ్చేది, డిజిటల్ వ్యాన్. మన కార్యాలయం పక్కకే ఉన్నటువంటి సందులో ఆ డిజిటల్ వ్యాన్ పెట్టి ఒక వీడియో ఫిల్మ్ వేస్తుంటే, డాక్యుమెంటరీ ఫిల్మ్ వేస్తుంటే ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ నేను విన్నా. ఆ డాక్యుమెంటరీలో ఫస్ట్ సెంటెన్స్ ఏముందంటే, అక్కడ మాస్కో బొమ్మ వచ్చింది వీడియోలో. ఇదిగో భవిష్యత్ ప్రపంచ రాజధాని మాస్కో అన్నవాడు ఫస్ట్ సెంటెన్స్. ఇప్పుడు మాస్కో భవిష్యత్ ప్రపంచదానికి రాజధాని అయిందా? ఈరోజు ఎక్కడుంది మాస్కో? మాస్కో రష్యా 16 ముక్కలైంది. కమ్యూనిస్ట్ పార్టీ, ఆ దేశ అధ్యక్షుడే కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేసిండు. ఆ దేశ అధ్యక్షుడే కమ్యూనిస్ట్ సంబంధించిన పత్రికలు రద్దు చేసిండు. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆ దేశంలోనే ఖతమైపోయింది. ఎక్కడుంది కమ్యూనిజం? ఎక్కడుంది మావోయిజం? ఇది ప్రత్యక్షంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ ఫిలాసఫీ, నక్సలైజ్ ఫిలాసఫీ యొక్క బ్యాక్గ్రౌండ్స్, పరిణామాలు గత 50-60 సంవత్సరాలు ఎట్లా జరిగిందండి. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రాల తర్వాత, మద్రాసు నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 60 మంది సిపిఐ ఎమ్మెల్యేలు ఉండే కమ్యూనిస్ట్ పార్టీకి. ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో? ఆల్మోస్ట్ 0. కాబట్టి కమ్యూనిజం అనేది ప్రజల హృదయాల్లో ఉందా? సంఘ పరివారు లేకుంటే జాతీయవాద భావాలన్నటువంటి మన ఐడియాలజీ ప్రజల హృదయాల్లో ఉందా? ఎవరైనా ప్రజలు సపోర్ట్ ఇస్తేనే కదండి అధికారంలోకి వచ్చేది. ప్రజలు సపోర్ట్ ఇస్తేనే కదా యాక్టివిటీ జరిగేది. ప్రజలు సపోర్ట్ ఇస్తేనే కదా మనకు పబ్లిక్ మూమెంట్స్ వచ్చేది. అది పొలిటికల్ మూమెంట్ కావచ్చు, లేకుంటే సోషల్ మూమెంట్స్ కావచ్చు, ఏ సంస్థ అయినా కావచ్చు. ప్రజలు సపోర్ట్ చేస్తేనే కదా, ప్రజలు కన్విన్స్ కావాలి కదా. నీ ఆయుధ పోరాటం యొక్క ఐడియాలజీని ఈ దేశ ప్రజలు ఎప్పుడో రిజెక్ట్ చేసిండ్రు. ఎప్పుడో ఈ సంబంధించినటువంటి విషయాన్ని వీళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. కులాల కొట్లాటలలో, మతాల కొట్లాటలో వాళ్ళకు వాళ్ళే నక్సలిజం అనేది కమ్యూనిస్ట్ ఫిలాసఫర్ సర్వనాశనమైన. వరంగల్ సంబంధించినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం బాలగోపాల్ గారు,
వరవరరావు గారు, జీవన్ కుమార్ గారు చాలా కీలకమైన నాయకులు. అన్ని వాళ్ళ వివిధ క్షేత్రాలకు సమన్వయం చేసినటువంటి ఒక ఫిలాసఫికల్ హెడ్ క్వార్టర్ కాకతీయ యూనివర్సిటీ ఉంది. కాకతీయ యూనివర్సిటీలో నక్సలిజం ఎందుకు పోయిందంటే కులాల పేరు మీద కొట్లాడుకున్నారు ఈ నక్సలైట్ నాయకులంతా. ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రొఫెసర్ వినాయక రెడ్డి, ప్రొఫెసర్ సీతారామరావు, ప్రొఫెసర్ జనార్దన్ రావు, దీనికి వ్యతిరేకంగా ఎస్సీ ప్రొఫెసర్లు, బీసీ ప్రొఫెసర్లు కులాల పేరు మీద కొట్లాడుకొని నక్సలిజం ఇంటెలెక్చువల్ ప్లాట్ఫామ్స్లో కుప్పకూలింది కాకతీయ యూనివర్సిటీలో. మేము స్పష్టంగా వీళ్ళ కథలన్నీ మేము చూసాం. రకరకాల ఎన్జిఓల పేర్ల మీద పైసలు ఎట్లా సంపాదించుకొని కొంతమంది ప్రొఫెసర్ నక్సలిజం పేరు మీద బాగుపడ్డారో అటువంటి ప్రొఫెసర్లను చాలా మంది కళ్ళ ముందు మేము చూసినాం. విప్లవ రచయితల సంఘంలో, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్లో చచ్చిపోయేంత ఎస్సీ ఎస్టీలు కింది వాళ్ళు, నాయకత్వం వహించేదంతా బ్రాహ్మణులు, వెల్మల్ రెడ్డిలు, మీరావా అని చెప్పి ఇదే విప్లవ రచయిత సంఘం ఏది నక్సలిజం పేరు మీద ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ వ్యవస్థను స్థాపిస్తాము అని అన్న ఈ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వీళ్ళు ఏమైందంటే ఇదే కులం పేరు మీద కొట్లాటలు కొట్టుకొని విప్లవ రచయితల సంఘం 4 ముక్కలైంది. ఇదే హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ 3 ముక్కలైంది. బాలగోపాల్ లాంటి అత్యంత సిన్సియర్గా సింపుల్గా ఉన్నటువంటి ఒక మేధావిని, అరే బాపనోడా ఎప్పుడు నువ్వేనా హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్స్కు పెద్ద అయినావు అని చెప్పి పాప బాలగోపాల్ని తీసిపడేసేళ్ళు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. దిస్ వాజ్ ద రియల్ పిక్చర్ ఆఫ్ నక్సలిజం. ఇవన్నీ మనం ఈ 1980 నుంచి 45 ఇయర్స్లో మా కళ్ళ ముందు నక్సలిజమ్స్ యొక్క కలర్స్, విప్లవ రచయిత కలర్స్, హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ కలర్స్ ఎట్లెట్లా మారినైనా చూసినాం. మాజీ నక్సలైట్లు చాలామంది సెటిల్మెంట్లు చేసి నయీం మాదిరిగా తయారైన చాలామంది నక్సలైట్ లీడర్లను ఇక్కడ చూసినాం. ఈ దగులుబాజీ వ్యవహారాలు మాజీ నక్సలైట్లే చాలామంది మనం చూసినాం. ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకు ఇది ఒక పెద్ద హిస్టరీ, అటువంటివి చాలా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే ఇంత జరిగిన ఈ ఉద్యమం స్పష్టంగా కొన్ని నేరేటివ్స్ను, కొన్ని ఫిలాసఫీస్ను అది డెవలప్ చేసి ఇప్పటికీ ఒక సమస్యగానే వస్తున్నది. సడన్గా ఒక బాంబు పెట్టేస్తారు, 45 మంది సిఆర్పిఎఫ్ చంపేస్తారు, సడన్గా ఒక ఎమ్మెల్యేని చంపేస్తారు, మళ్ళీ హైలైట్ అరే ఇది తవలేదురా బాబు, ఈ నక్సలిజం ఇంకా బాగుందిరా బాబు అని చెప్పి. ఇక్కడ 2 పోరాటాలు నడుస్తున్నాయి. ఒకటి ఆయుధాలు చేత పట్టుకున్నటువంటి దళాల పోరాటం ఒకవైపు అయితే, కళాలు పట్టుకొని దేశ విద్రోహకర జాతి వ్యతిరేకమైనటువంటి వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహించేటువంటి కలం పోరాటాలు, ఇంటలెక్చువల్ పోరాటాలు, అర్బన్ నక్సల్ పోరాటాలు. ఈ 2 పోరాటాలు స్పష్టంగా ఈరోజు నక్సలిజం పేరు మీద మనం సమాజంలో ఈ 2 యాంగిల్స్ మనం చూస్తున్నాం. అమిత్ షా గారు ఏమన్నారు, బిడ్డ మీ హెడ్ క్వార్టరు దండకారణ్యం కదా, దండకారణ్యంలో అంబుజామఠ్ మీ హెడ్ క్వార్టర్ కదా, 40-50 ఏళ్ళకి వెళ్ళి పోలీసు సిఆర్పిఎఫ్ అక్కడికి పోలే కదా, మీ అంతు చూస్తాం. మీరు భారతదేశాన్ని ఎంత చికెలం, ఇండియన్ మిలిటరీని, ఇండియన్ పోలీసును, భారత ప్రభుత్వాన్ని ఎంతకాలం మీరు ఛాలెంజ్ చేస్తారో చూసుకో. నీ హెడ్ క్వార్టర్ దండకార్యాలు అంబుజామఠ్ ఏదైతే అంటున్నావో ఆ అంబుజామఠ్కి వచ్చి నిన్ను తిక్కరే కొడతామని చెప్పి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పోరాటంలో ఇప్పటికీ 70-80% అక్కడ ఈ ఆర్మ్డ్ గ్రూప్స్ ఖతం చేసే కార్యక్రమం ప్రారంభమైంది. నువ్వు సరెండర్గా ఫెసిలిటీ తీసుకో, ప్రజా పోరాటాలు చేయి, నేతవుగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, లేకుంటే ప్రజానాయకుడిగా, ఎమ్మెల్యే ఎంపీలు కాకుండా ప్రజానాయకులు పోరాటం చేయి, నువ్వు డెమోక్రటిక్ పద్ధతిలో పని చేసుకో. ఆయుధం పట్టుకొని నేను బెదిరించి నా ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వాలను నేను ఛాలెంజ్ చేస్తా, మిలిటరీని ఛాలెంజ్ చేస్తా, నేను పోలీస్ ఛాలెంజ్ చేస్తా అంటే కుక్క సాగు వస్తామనే మాట చెప్పి ఈరోజు అవుట్లెట్గా ఆపరేషన్ కగారు పెట్టింది అక్కడ ప్రారంభమైంది. అయితే అదొక ప్రాసెస్. అది ప్రభుత్వాలకు తీవ్రవాద సంబంధించిన ఉద్యమాలకు మధ్యన ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఒకరికొకరు లెక్కలు తెలుసుకుంటారు. ఆ లెక్కలు తేల్చే పని అది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్ చేసుకుంటున్నాయి. అయితే ఈ ఫిలాసఫీ చచ్చిపోయిందా? చాలా స్పష్టంగా ఆయుధ పోరాటము, ప్రజాస్వామ్య వ్యతిరేకత, ఎన్నికలు అనేవి బోగసు, జ్యుడిషియరీ బోగసు,
ప్రభుత్వ వ్యవస్థల బోగస్తో పాటు వీళ్ళు చెప్పిన ఒక ఇంపార్టెంట్ రెండో ఫిలాసఫీ ఏంటంటే జాతుల పోరాటాలు వర్ధిల్లాలి. దేశ సమగ్రతకు నేషనల్ సెక్యూరిటీకి వస్తే ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ నక్సల్ అండ్ నక్సల్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో జాతుల పోరాటాలు వర్ధిల్లాలి. నేను 84 నుంచి 90 వరకు నెల్లూరులో ఏబీపీలో ఫుల్ టైం వర్కర్ ఉన్నా. అక్కడ నెల్లూరులో ఒక టౌన్ హాల్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్లో. ఒకరోజు అటువైపు నుంచి వెళ్తుంటే నేను అక్కడ ఒక బ్యానర్ చూసా. బహుశా ఇది 87, 88 ప్రాంతంలో జాతుల పోరాటాలు వర్ధిల్లాలి ఆ ప్రోగ్రాం పేరు. దాంట్లో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ జమ్మూ నుంచి ఒక ఆయన, సిక్కిం సంబంధించిన మన పంజాబ్ సంబంధించినటువంటి మిలిటెంట్ మూవ్మెంట్ సంబంధించిన ఒకతను, తమిళనాడు ఒక ఆయన, అట్లా ఒక 7-8 మంది సపరేట్ దేశాలు కావాలని ఎవరైతే మన భారతదేశంలో డిమాండ్ చేస్తున్నారో వాళ్ళందరూ ముఖ్య అతిథులు. వాళ్ళంతా ఆ బ్యానర్లో దాంట్లో పేర్లన్నీ వచ్చినాయి. చూసిన నేను, అరే ఇంత ఓపెన్గా జాతుల పోరాటాలు అంటున్నారు, భారతదేశం ఒక జాతి కాదంటున్నారు, సిక్కు జాతి వేరే అంటున్నాడు, జమ్మూ కాశ్మీర్ జాతి వేరే అంటున్నారు, వాళ్ళ పోరాటాలు వర్ధిల్లాలంటున్నాడు. అంటే ఎవరికి వాళ్ళు ముక్కలు కావడం కోసము సపోర్టింగ్ ప్రోగ్రామ్ అది ఈ జాతుల పోరాటం. భాష పేరు మీద సపరేట్ జాతులు, మతం పేరు మీద జపరేట్ జాతి, కులం పేరు మీద జపరేట్ జాతి, ప్రాంతం పేరు మీద సపరేట్ జాతి. అంటే ఈ దేశము ఇది ఎటువంటి రీజన్ అన్న తీసుకొని ఒక ప్రభుత్వం వీక్ ఉన్నప్పుడు మీరు జాతి పేరు మీద తమిళ జాతి, తెలుగు జాతి, లేకుంటే షెడ్యూల్ క్యాస్టు సంబంధించిన ఒక వర్గము, ఎస్టీ ఏరియా, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి మిజో జాతి, అస్సాం జాతి, నాగా జాతి, అంటే కొన్ని భాష, కొన్ని కులము, కొన్ని మతం పేరు మీద ఎవరైనా మీరు విడిపోవచ్చు అనే ఫిలాసఫీ. ఇది మనం యాక్సెప్ట్ చేస్తామా? జాతీయ సమగ్రతకు, జాతీయ భద్రతకు ఎంత ఛాలెంజింగ్ అంశం ఇది. ఈరోజు ఏదైతే జాతుల పోరాటాల పేరు మీద ఈరోజు హరగోపాల్ గారు, ఈ సోకాల్డ్ వాళ్ళందరూ ఏదైతే ఈరోజు సపోర్టింగ్ సిస్టమ్ ఇంటెలెక్చువల్స్లో ఈరోజు డెవలప్ చేస్తున్నారో వరవరావు గారు వీళ్ళంతా ఈ జాతుల పోరాటాలు, ఈ జాతుల పోరాటం పేరు మీద ఇదే అంతర్జాతీయంగా జార్జి సోరోస్ లాంటి వాళ్ళు కొంతమంది అమెరికాలో కూర్చొని ఆ నుంచి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసి అక్కడ నుంచి తమిళం పేరు మీద రాజీవ్ గాంధీని చంపేసి, పంజాబ్ టెర్రరిజం పేరు మీద ఇందిరాగాంధీని చంపేసి, కేజీపీతో కుట్రబడిని దౌందాల్ ఉపాధ్యాయులు ఖతం చేసి, ఇస్లామిక్ ఇంపీరియలిజం పేరు కింద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని చంపేసి, ఇక్కడ 50 మంది ఏబీపీ కార్యకర్తలను చంపేసి, ఇవన్నీ చేసి ఏదో ఒక రోజు ఈ జాతుల పోరాటాల పేరు మీద 16 జాతుల కింద రష్యా ఎట్లయితే 16 ముక్కలైందో ఈ దేశాన్ని కూడా భాష, కులం, మతం, రకరకాల పేర్ల మీద ముక్కలు చేసే కాన్స్పిరసీ అనేది, దీనికి ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది, సపోర్టింగ్ సంబంధించినటువంటి సిద్ధాంతం అనేది ఈ జాతుల పోరాటాలు వర్ధిల్లాలనేది నక్సలైట్ ఇచ్చినటువంటి స్లోగన్. ఎంత మట్టుకు ఇది కరెక్టు, ఎంత మట్టుకు దీన్ని మనం సపోర్ట్ చేయాలనేది మనం చాలా ఆలోచించాలా. ప్యారలల్ గవర్నమెంట్స్ను ఫామ్ చేసిన వీళ్ళు, ప్రవాస ప్రభుత్వాలు ఫామ్ చేసిండ్రు. ఇక్కడ ఏ ప్రభుత్వం లేదు, మేము ఎట్లా చెప్తే గదే ప్రభుత్వం. నీ చేతిలో తుపాకు ఉంది కాబట్టి నాదే ప్రభుత్వం, నా చేతిలో కర్ర ఉంది కాబట్టి ఈ బర్లన్నీ నాయే, ఈ గొర్రెలన్నీ నాయే. ఎందుకు? నా చేతిలో కర్ర ఉంది కాబట్టి. ఈ టైప్ ఆఫ్ ఫిలాసఫీ ఎంత మట్టుకు సాధ్యం, ఇవన్నీ ఆలోచించాలా. ఒక చివరి విషయం చెప్తా, నేను ముగుస్తా. నేను 1998 నుంచి 2006 వరకు 8 years ఒరిస్సా హెడ్ క్వార్టర్గా ఏబీ పని చూసిన. ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్ ఇవన్నీ కూడా. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సంబంధించినటువంటి కోరాపుట్, గంజాము, మల్కానిగిరి ఈ ఏరియాస్ అన్నీ అప్పుడప్పుడు మన ఏబీపీ పని మీద వెళ్ళేటోని. ఓ రోజు అక్కడ ఒక ఇంపార్టెంట్ అఫీషియల్ కలిసిండు. ఏంది బాబు ఇక్కడ విశేషాలు ఏంది, బార్డర్ విశేషాలు అన్నట్టు ఆయన ఒక విషయం చెప్పింది నాకు. సార్, సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు నక్సలైట్లు ఇక్కడ కలెక్ట్ చేస్తారు. ఏది? ఓన్లీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఇయర్లీ వాళ్ళ యొక్క కలెక్షన్ 200 crores. ఒకటేమో గంజా స్మగ్లింగ్. పోలీసు భయం కొద్ది 80s పోలీసు భయం కొద్ది ఎవరు లోపలికి పోకపోయాడు. గంజా పెంపకము, గంజా వ్యాపారము, గంజా స్మగ్లింగ్ అనేది చాలా పెద్ద ఫ్లోరిషింగ్ బిజినెస్ మొత్తం ట్రైబల్ ఏరియాస్లో. తునికాకు, బీడీ లీఫ్, కాంట్రాక్టర్స్, రకరకాల విషయాలు 200 crores వాళ్ళు ఈ బార్డర్స్లో వాళ్ళ యొక్క ఇయర్లీ కలెక్షన్ సార్ అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు గంజా స్మగ్లింగ్ అనేది నీ ఐడియాలజీ కోసము, నీ ఆర్గనైజేషన్ కోసము, నీ తుపాకుల కోసము
నువ్వు విపరీతమైన గంజా పెంచి గంజా బిజినెస్ చేసి జనాలను గంజాలో ముత్తేసి నువ్వు నీ ఐడియాలజీని అట్లా నడిపిస్తాను. నక్సలిజం ఈజ్ యాక్సెప్టబుల్ దిస్? జనాలను నువ్వు డ్రగ్స్ ఇచ్చి జనాలకు గంజా ఇచ్చి నువ్వు ఎట్లా డొనేషన్ తీసుకుంటావు అబ్బాయి? మనం చేస్తాం ఆ పని. మా దగ్గర గోవిందాచార్య ఒక సీనియర్ లీడర్ ఉండే, ఏం చేసినా ఏబీపీ పాత వాళ్ళు పోయి వైన్ షాప్లో బిజినెస్ అయితే చేయకండి అంటాడు ఆయన. అఫీషియల్గా లైసెన్స్ తీసుకున్నా అది చట్టబద్ధం మీద వైన్స్ అనేది. వైన్ షాప్లో మాత్రం మీరు పెట్టకని చెప్పి ఆయన ఐడియాలజీ గురించి మాట్లాడినప్పుడు చెప్పేటోడు. నక్సలైట్లు మరి పని చేయొచ్చా మీరు? ఎన్ని రకాల అకృత్యాలు మీ దగ్గర ఇవి మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి అర్బన్ సంబంధించిన ఇంటర్నేషనల్ అలయన్స్ ఉన్నాయి వీళ్ళతో. ఒక 20-25 దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ మూవ్మెంట్స్, మావోయిస్ట్ మూవ్మెంట్స్, వేర్పాటువాద ఉద్యమాలతో వీళ్ళందరూ కూడా అలయన్స్ పెట్టుకొని భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడం కోసం చాలా పెద్దగా ఛాలెంజింగ్గా మారిండ్రు. ఎల్టీటీతో వీళ్ళకు అవినాభావ సంబంధం ఉండే. ఈరోజు వీళ్ళు ల్యాండ్ మైన్స్ పేల్చే టెక్నాలజీ మొత్తం ఎల్టీటీ నుంచి తీసుకున్నారు వాళ్ళు. ఈరోజు అత్యంత ఆధునికమైన ఆయుధాలు వీళ్ళకు వచ్చినాయి. చైనా నుంచి మయన్మార్ గుండా, మణిపూర్ బార్డర్ గుండా ఎల్టీటీ యొక్క నెట్వర్క్తో మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను స్వీకరించారు. ఐఎస్ఐ నుంచి ఆయుధాలు తీసుకున్నారు, బంగ్లాదేశ్ బార్డర్స్ నుంచి. నువ్వు అంతర్జాతీయంగా అనేక రకాలైన క్రిమినల్ గ్యాంగులతో, వేర్పాటువాదులతో, భారతదేశ వ్యతిరేకతో నువ్వు చేతులు కలిపి ఈరోజు ఇండియాను స్టెబిలైజ్ చేసే రైటు మావోయిస్ట్ నీకు ఎవరు ఇచ్చిండు? ఇది హరగోపాల్ మాట్లాడాడా? కోదండరాం మాట్లాడా? ఆకునూరి మురళి మాట్లాడొద్దా? మీరు లెఫ్టిస్ట్ ఐడియాలజీ పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటువంటి అర్బన్ నక్సలైట్స్కు సపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే వీళ్ళు డెవలప్ చేస్తున్నారో ఇక్కడున్న మనమంతా దీన్ని క్వశ్చన్ చేయాలి. రాబోయే కాలంలో 5 ఏళ్లలో, 3 ఏళ్లలో, 10 ఏళ్లలో ఇది ఎలా మారుతుంది? ఇలా ఈ రంగులు ఏదైతే మారుతున్నట్టు ఈ రంగులు ఎట్లా మారుతాయి? ఈ మారుతున్న రంగుల గురించి మనం జాగ్రత్తగా ఉండాలా, శ్రద్ధగా అబ్జర్వ్ చేయాలా, తగిన విధంగా తిట్టి కొప్పాలా. ఇది మన బాధ్యత. నమస్కారం.